గాయ్స్, చూసారా లగేజ్ చూస్తే మీకు అర్థమైపోతుందిగా. ఎస్, నిజమే. అండ్ నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను, అది చెన్నైలోని ఎయిర్పోర్ట్కి. సో అండ్ నాదైతే ఇది సెకండ్ టైం ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని అండ్ లగేజ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసేసి విఐపీ లాంచ్కి అయితే వచ్చేసాము. తెలుసు కదా మనకు క్రెడిట్ కార్డ్తో అండ్ ₹2 ఛార్జ్ చేసేసి ఫుడ్ మొత్తం ఫ్రీ అనమాట. అండ్ అది తెలిసిన వాళ్ళైతే యూస్ చేసుకుంటారు, చక్కగా బోన్ చేసేసుకొని. మేమైతే 12 o'clockకి ఇంకా ప్లేన్ దగ్గరికి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయామన్నమాట. డైరెక్ట్ ప్లేన్లోకి మనకు వేలాగా పెడతారు, వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. నాకైతే విండో సీట్ ఇచ్చారప్ప, చాలా అనుకున్నాను. కానీ అప్పటికే నాకు లైక్ ఒకలాగా అనిపించేసింది. స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం భయంగా అనిపించేసి వీడియో తీయలేకపోయాను. అండ్ మనకు వామిటింగ్ సెన్సేషన్ అని ఒక అద్భుతమైన అదృష్టం ఉందిలేండి. సో దానివల్ల నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను. ఆ తర్వాత అయితే వీళ్ళు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, సేఫ్టీ పర్పస్ అండ్ బెల్ట్ ఇవన్నీ అలా యూస్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయి పైన గాల్లోకి వెళ్ళిన తర్వాత తీసాను అనమాట కొంచెం వీడియో అయితే. అండ్ మా ట్రిప్ అయితే బాలీకి. సో కానీ ఇదేంటంటే డైరెక్ట్ కాదు, మలేషియాలో ల్యాండ్ అయ్యి మళ్ళీ మలేషియాలో త్రూ బాలీ మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలన్నమాట. ఇదైతే లాంజ్, మళ్ళీ ఇది మలేషియా లాంజ్ అనమాట. అండ్ అక్కడ కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని మళ్ళీ లైక్ అక్కడైతే 6 o'clock అండ్ ఇంకొక వేరే ప్లేన్ అయితే ఎక్కుతున్నాం. అండ్ చూడండి ఇక్కడ మూవీస్ కూడా ఉన్నాయి. అండ్ ఘాటీ ఉంది, నాకు బాగా అనిపించింది. ఘాటీ మూవీ కూడా ఉంది, ఇంగ్లీష్ హిందీ మూవీస్లో పాటు అని చెప్పేసి. నైస్ అనమాట. అండ్ వీళ్ళైతే డ్రింక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా మార్నింగ్ 10:30 అప్పుడు ఇచ్చారనమాట. నేనైతే మంచిగా మూవీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తినేసి. అండ్ చూడండి క్లైమేట్ ఎంత బాగుందో అట్ ద టైమ్ ఆఫ్ 11 అనమాట. బ్యూటిఫుల్ ఉంది కదా, పైన ఆకాశం ఉన్నట్లు ఉంటుంది అనమాట. యాక్చువల్గా 2 layers కనిపిస్తుంది. నేను చెప్పేది వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది, డౌట్ ఉన్న వాళ్ళు అడిగితే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మొత్తానికి ల్యాండ్ అయ్యే టైంలో అదనమాట. అండ్ మొత్తానికి బాలీలో ల్యాండ్ అయిపోయాం. ఓహో, మలేషియా ఎయిర్పోర్ట్ పెద్దగా నచ్చలేదు, కానీ లోపల అలా ఉంది. కానీ బయట మాత్రం మలేషియా చాలా లగ్జరీగా బాగుంటుందని చెప్పి విన్నాను. అండ్ బాలీలో అయితే చాలా బాగుందబ్బా ఎయిర్పోర్ట్ అయితే. అండ్ ఇదనమాట మా హుషారు ఇంకా పెరిగిపోయింది. అండ్ ఆ వాష్రూమ్లో ఆ ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రేగ్రెన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పటికే 2 flights అనమాట. అండ్ ఆల్మోస్ట్ కొంచెం టైర్డ్నెస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ 2 hours, కానీ తప్పదు కదా. అండ్ మధ్యలో మంచిగా ఫుడ్ తినాలని అయితే ప్లాన్ చేసామన్నమాట. అండ్ ఎందుకంటే అప్పటికే 2:30 అయిపోయింది. అండ్ ఎక్కడ చూసినా గణేష్ అనమాట. ఎక్కడ చూసినా దారి మొత్తం టెంపుల్స్, గణేష్, విష్ణు ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి మనకు, బుద్ధుడు ఇవన్నీ కనిపిస్తాయి. ఎక్కువ ప్రయోగాలు చేయకుండా కామ్గా చికెన్ బిర్యానీ చెప్పుకున్నాం, ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పేసి. చాలా చాలా బాగుంది. బిల్ ఎంత అయిందో చూసారా. మామూలుగా వాళ్ళ కరెన్సీ ప్రకారం అయితే 2 lakhs అనమాట. అండ్ చక్కగా తినేసి ఇది మొత్తానికైతే వచ్చేసాం.